ఫ్రెండ్స్, నల్లకారం చేసుకోవడానికి కావలసిన పదార్థములు ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 50 గ్రాములు ధనియాలు, 100 గ్రాములు ఎండుమిరపకాయలకి, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల సాయిపప్పు, 2-3 స్పూన్ల జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 2 స్పూన్ల ఆయిల్, ఉప్పు రుచికి సరిపడినంత, ఒక 10 మెంతి గింజలు, 2 స్పూన్ల ఆయిల్, ఇదిగా అయిన నూనెలో 10 మెంతి గింజలు వేసి దాని తర్వాత ధనియాలు వేసి వేయించాలి. ఒక 1 మినిట్ ధనియాలు వేగిన తర్వాత సాయిపప్పుని వేసుకోవాలి. మళ్ళీ వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జనరల్గా మా సైడు దీనిని చాలా ఎక్కువ సందర్భాల్లో వాడుతూ ఉంటారు. దగ్గొచ్చినా, జలుబు చేసినా, ఇలాంటి టైంలో మనము ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి సూప్లు అట్లాంటివి తాగుతున్నాం కదా. కానీ నాకు తెలిసినంత వరకు మన ముందు యాన్సిస్టర్స్ టైంలో ఇలా నల్లకారం చేసుకొని తింటూ ఉండేవాళ్ళు. అలాగే దీనిని మా సైడు డెలివరీ అయిన లేడీస్కి కూడా రోజు కనీసం 1 స్పూన్ అయినా అన్నంలో తినమని చెప్తూ ఉంటారు. దాని రీజన్ అయితే నాకు తెలియదు, కానీ టేస్టీగా కూడా ఉంటుంది. సో అందుకనే ఈ నల్లకారము చాలా హెల్దీ అని కూడా చెప్పొచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు వేయించిన తర్వాత మనము పెట్టుకున్న ఎండుమిరపకాయలని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. దీనిని అన్నంలోనే కాదు, ఇడ్లీల్లో, దోశల్లో మనం చేసుకునేటువంటి కారపొడిలా కూడా వాడుకోవచ్చు. అన్నంలో కూడా తినొచ్చు. అండ్ ఇది డెలివరీ అయిన మదర్స్కే పెడుతున్నారు అంటే ఇది ఖచ్చితంగా హెల్దీనే. దీని సైంటిఫిక్ రీజన్స్ అయితే నాకు తెలీదు, బట్ డెఫినెట్గా హెల్దీనే. ఇలా ఇవి ఒక 2-3 నిమిషాలు వేయించిన తర్వాత కరివేపాకు వేసుకొని ఇప్పుడు దీనిని బాగా ఈ కరివేపాకు, ఎండుమిర్చి క్రిస్పీ అయ్యేంత వరకుగా మనం దీనిని వేయించుకోవాలి. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. నాకైతే ఇవి వేయిస్తూ ఉండగా మంచి స్మెల్ కూడా వస్తున్నాయి. ధనియాలు కానీ, అలాగే మనం ఇందులో సాయిపప్పు వేసాం కదా, సాయిపప్పు, జీరా, ఇవి మంచి స్మెల్ అయితే వస్తున్నాయి. నాకు తెలుసు వీడియోలో మీకు స్మెల్ అనేది తెలియదు, బట్ స్టిల్ నాకైతే మంచి స్మెల్ వస్తున్నాయి. అండ్ నేను దీన్ని హైలో పెట్టుకోకుండా మీడియంలో, సిమ్లో పెడుతూ వేయిస్తున్నాను. ఎందుకంటే ఈ మిర్చి, కరివేపాకు ఎంత మంచిగా ఏగితే అంత మంచి స్మెల్ వస్తుంది, అంతే టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు నేను స్టవ్ కట్టేసే ముందు ఏదైతే నిమ్మకాయ అంత చింతపండు అని చెప్పానో దాన్ని కూడా నేను వేయిస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చింతపండు వేసేటప్పుడు దాంట్లో పిక్కలు లేకుండా చూసుకొని వేసుకోండి. ఇంతకు ముందు కాలంలో దీన్ని రోల్లో రుబ్బేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో రోల్ అనేది మనకి దొరకదు కాబట్టి ఇప్పుడు నేను పొయ్యిని కట్టేసుకొని దీనిని ఇంకొక 2-3 నిమిషాలు పొయ్యి కట్టేసిన తర్వాత కూడా వేయిస్తూనే ఉండాలి. ఎందుకంటే గిన్నె వేడిగానే ఉంటుంది కాబట్టి ఆ గిన్నె మాడిపోయే సిచ్యువేషన్స్ రాకుండా ఉండడం కోసం దీన్ని ఇంకొక 2-3 నిమిషాలు మనం కలుపుతూ ఉంటే గిన్నె చల్లారే వరకు మాడిపోకుండా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ఇప్పుడు నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను మిక్సీ వేస్తాను. మిక్సీ వేసిన తర్వాత ఎలా ఉందో చెప్తా.
నౌ ఇది చక్కగా చల్లారిపోయింది, మంచి క్రిస్పీగా వచ్చింది. సో దీన్ని లెట్స్ ట్రాన్స్ఫర్ ఇంటూ మిక్సీ జార్. ట్రాన్స్ఫర్ చేశాక సాల్ట్ అంటే ఉప్పు వేసుకుందాం. నేను ఇందాకలో మీకు సాల్ట్ చూపించాను వీడియోలో, బట్ నేను ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. మీకు ఏది మెజర్మెంట్ బాగా తెలుస్తుందంటే అది వేసుకోవచ్చు. అండ్ లెట్స్ ఫస్ట్ మిక్సీ వేసుకుందాం. కొంచెం మేమైతే మా ఇంట్లో కొంచెం మరీ ఎక్కువ పొడి కాకుండా కచ్చాపచ్చాగా ఉండేలా తింటాం. సో దీన్ని ఫస్ట్ మిక్సీ వేసుకుందాం. యూ కెన్ సీ ఇలా కచ్చాపచ్చాగా చేసుకున్నాం. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు వేద్దాం. ఇది ఇందాక అన్నిటితో పాటు మిక్సీ ఎందుకు వేయలేదు అంటే గనక వెల్లుల్లిపాయలు కూడా కొంచెం మరీ స్మాష్ అయిపోకుండా ఉండాలి కాబట్టి ఇందాకలు వేసుకోలేదు. సో ఫైనల్ గా మన నల్లకారం రెడీ అయిపోయింది. దీంట్లో నేను వేసిన ఉప్పు సరిపోయిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మీరు తర్వాత సాల్ట్ మళ్ళీ కలుపుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. తినాలంటే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే ఘాటుకి దగ్గు వస్తుంది నాకు. సో లెట్ మీ ట్రై. గుడ్, బట్ కొంచెం ఘాటుగా ఉంది. మేబీ నేను ఎక్కువ చిల్లీ వేసానో నాకు అర్థం కాలేదు, లేకపోతే అందరూ అంటున్నట్టు అన్నంలో కలుపుకొని నెయ్యో నూనె వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడాలి. సో మా మమ్మీకి పెడతాను ఇది నేను ఫస్ట్, అండ్ తనకి చెప్పను నేను దట్ వీడియో తీస్తాను ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి. చూద్దాం తన రియల్ ఎక్స్ప్రెషన్ ఏముంటుందో.